ఎన్నికల సమయంలో భరోసా పాదయాత్ర పేరిట భట్టి విక్రమార్క ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం రామగుండం ప్రాంతానికి వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు అలాగే మిగిలి ఉన్నాయని తెలిపారు. మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల అందడం లేదని, రైతు భరోసా ఊసే లేకుండా పోయిందన్నారు. రైతు రుణమాఫీ అందక చాలా మంది రైతులు నిరాశతో ఉన్నారని, వీటన్నింటిపై భట్టి విక్రమార్క ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. OC5, OB పనులలో RFCLలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదని, స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా ఆయా కంపెనీలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి అభివృద్ధికి దోహదం చేసేలా ఆదేశించాలని కోరారు. అంతర్గం టు మంచిర్యాల బ్రిడ్జ్ టెండర్ నిలిచిపోయిందని వస్తున్న వదంతులపై ఉప ముఖ్యమంత్రి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఆనాడు మీరు ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి భరోసా యాత్ర పేరిట వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలలో ఇలా ఒక్కటి కూడా నెరవేరలేదని ఇలా ప్రజలందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇలా మీ పర్యటనలో కనిపిస్తూ ఉన్నది. మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 రూపాయలు మరి ఇవ్వాలని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4000 రూపాయలు వృద్ధులకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ను ఇలా 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఆ సందర్భంలో మీరు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు. మరి ఇలా పెద్దపల్లి జిల్లాలో రుణమాఫీ రానటువంటి రైతులందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇలా మీరు ఇక్కడికి వస్తున్న సందర్భంలో రుణమాఫీ పైన స్వచ్ఛమైనటువంటి ఇలా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగం పక్షాన అనేక పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఆ పోరాటాలకు మీరు సరి అయినటువంటి రీతిలో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో ఐటీ పార్కు నెలకొల్పడం కోసం కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసారు. దాని మీద మీరు సమాధానం చెప్పాలి. ఇలా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మేము ప్రారంభం చేసినాం. వాటన్నింటినీ ఇలా బ్రేక్ అయినాయి. ఇలా పనులు కొనసాగడం లేదు. ఆ పనులను కొనసాగించేటువంటి దిశగా మీరు ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు మీరు తప్పకుండా వాటిని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ విలేకరుల సమావేశంలో అంతర్గా మాజీ జెడ్పీటీసీ ఆమ్ల నారాయణ, గాతం విజయ, బీఆర్ఎస్ నాయకులు బొట్టు రవీందర్, కిరణ్జీ, కోడి రామకృష్ణ, సత్తు శ్రీనివాస్, రామరాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.